ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం యెహోషువ గ్రంథం 21, 22 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 21వ అధ్యాయంలో లేవీయుల పట్టణాలు, వాటి వివరాలు, సరిహద్దులు, ఎల్లలు సవివరంగా రాయబడి ఉన్నాయి. లేవీయులకు ప్రత్యేకంగా భూస్వాస్థ్యం ఇవ్వబడి ఉండలేదు. మిగతా గోత్రాలలో నుండి తీసి కొన్ని పట్టణాలు వీరికి ఇవ్వబడ్డాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ పట్టణాలు చెదురుమదురుగా ఉంటాయి. లేవీయులు పూర్తి సమయం దైవసేవలోనే గడుపుతారు. వీరి భౌతిక అక్కరలను ప్రజలే తీరుస్తారు. ఇప్పుడు యెహోషువ 21వ అధ్యాయం వివరాలు వినండి. ఒకరోజు లేవీయుల కుటుంబ నాయకులు షిలోహుకు వచ్చారు. యాజకుడు ఎలియాజరు అక్కడే ఉన్నాడు. తమకు, తమ పశువులకు నివాసయోగ్యమైన పురములు మాకు కావాలి అని అడిగారు. యెహోషువ వారికి కొన్ని పురాలిచ్చాడు. మొత్తం 23 పట్టణాలు కహాతు పేరు మీద వచ్చాయి. అలాగే గెర్షోమీయులకు 13, మెరారీయులకు 12 పట్టణాలొచ్చాయి. అహరోను వంతు చీటి మొదటిది. అహరోను సంతానానికి హెబ్రోను వచ్చింది. దాను గోత్రానికి రామోతు, మహనయీము వచ్చాయి. 41వ వచనం, ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలుగాక పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములున్నాయి. అన్ని దిక్కులందు దేవుడు వారికి విశ్రాంతి కలుగజేశాడు. శత్రుశేషం మిగలకుండా చేశాడు దేవుడు. యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటీ తప్పిపోలేదు. ప్రతి మాట అక్షరాలా నెరవేరింది. కహాతీయులు, గెర్షోమీయులు, మెరారీయులు గోత్రత్రయం. వీరు లేవీయ సంతానం. ఉత్తరాన దాను నుండి దక్షిణాన బెయేర్షెబా వరకు భూముల పంపకం పనంతా అయిపోయింది. అయితే ఆక్రమించుకొనబడని భూభాగం ఇంకా ఎంతో ఉంది. ఎవరికి వారే తమ గోత్రపు సరిహద్దులను కాపాడుకోవాలి. సరిహద్దులను విస్తరింపచేసుకోవాలి. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ లోకంలో ఎక్కడ చూచినా సంఘర్షణే. దేవుడు అనుగ్రహించిన విశ్రాంతిలోకి ప్రతి ఒక్కరూ ప్రవేశించాలి. ఇశ్రాయేలీయులు శత్రువును పూర్తిగా తొలగించలేకపోయారు. దానికి కారణం వారి అల్ప విశ్వాసము, అవిశ్వాసము. మనకు విశ్రాంతి ఇవ్వగలవాడు యేసుదేవుడే. ఇశ్రాయేలీయులు గత కాలమందు చేసిన తప్పులు మనము చేయకూడదు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. ఈ రోజున ఆయన సమస్త ప్రజలకు తన విశ్రాంతి ఇవ్వచూపుతున్నాడు. యేసు ఇచ్చే విశ్రాంతి విమోచనాత్మకమైనది. యెహోషువ 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. కాని అంతటితో అయిపోలేదు. వీరు ఆ భూమిని స్వతంత్రించుకోవలసి ఉంది. అప్పుడే సంపూర్ణ విశ్రాంతి. అందుకే ప్రభు తానిచ్చిన సార్వత్రిక పిలుపులో 2 విశ్రాంతులను పేర్కొన్నాడు. నా వద్దకు రండి, మీకు విశ్రాంతి. నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి. ప్రవేశించినప్పుడు విశ్రాంతి, స్వతంత్రించుకున్నప్పుడు సంపూర్ణ విశ్రాంతి. శ్రోతలు వింటున్నారా? లేవీయులకు వచ్చిన పట్టణాలు 48. 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి 4 పట్టణాలు వచ్చాయి. లేవీయులకు ప్రత్యేకంగా ఆస్తిపాస్తులుండవు. దేవుడే వారి స్వాస్థ్యం. యాజకులు ప్రజల మధ్య జీవిస్తారు. సరైన ఆరాధన విధానం వారికి నేర్పాలి. దైవ సేవకుల అక్కరలేవో గమనించి ప్రజలే వారికి సాయం చెయ్యాలి. సమాజము దైవ సేవకులను నిర్లక్ష్యం చేయకూడదు. దైవ సేవకుల నివాసం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. దైవ సేవకులు ప్రజాసేవ చేస్తారు కాని చేయించుకోరు. మరియా యేసు పాదాలు కడిగింది. అదే భక్తిని ప్రభువు తన శిష్యులకు నేర్పడానికి తానే స్వయంగా వారి పాదాలు కడిగాడు. ప్రజలకు దూరంగా అగ్రపీఠం మీద కూర్చునేవారు దైవ సేవకులు కాజాలరు. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేసిన వాటిలో ఒక్కటీ తప్పిపోలేదు.
ఇదే నిరీక్షణ మన విశ్వాసములోని బలం. నీ గురించి, నా గురించి దేవుని చిత్తం స్థిరమైనది, అది అన్నటికీ మారదు. దేవుడు తన చిత్తాన్ని తన కాల నిర్ణయం చొప్పున నెరవేర్చుకుంటాడు. దేవుని దృక్పథంలో మనము చూడాలి కాని, ఆయన గడియారాన్ని గమనిస్తూ ఉండాలి కాని, మనంతట మనము మన కాల నిర్ణయం చొప్పున పనిచేయకూడదు. దేవుని వాక్యమే నమ్మదగినది. దేవుడు లేవి గోత్రాన్ని యాజకత్వం కోసం ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన విధానంలో విశ్వాసులందరూ యాజకులే. భక్త పేతురు చెప్పినట్లు మనము రాజులైన యాజక సమూహం. క్రైస్తవ నాయకత్వ లక్షణాలు ఏవి అంటారా? యోహాను సువార్త 21వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు ప్రభువు పేతురుతో మాట్లాడుతూ అన్నాడు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అలా ప్రేమించేవాడవైతే నా గొర్రె పిల్లలను లేపుతావు, నా గొర్రెలను కాస్తావు, నీ చేతులు చాచుతావు. వేరొకడు అనగా పరిశుద్ధాత్మ నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు. నన్ను వెంబడించు, మరొకరి జోలి నీకనవసరం. 1 కొరింథీ 13వ అధ్యాయం దైవ సేవకులు పాటించవలసిన గొప్ప నైతిక సూత్రం. 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండు. ఇతరుల దృష్టిలో గౌరవనీయమైన వ్యక్తిత్వాన్ని చూపగలగాలి. 139వ కీర్తన 24వ వచనం దైవ సేవకుడు చేయవలసిన ప్రార్థన. దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు. నీ మార్గమున నన్ను నడిపించు. దేవునికి విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. విశ్వాసులు ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా వారు నూతన నిబంధన యాజకులు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి మనము ఆరాధిస్తాము. దేవుడు మన ద్వారా ఇతరులకు మేలు చేయగోరుతున్నాడు. ఈ అధ్యాయంలో లేవీయులను గురించి చెప్పబడిన మాటలన్నీ కొత్త నిబంధన విశ్వాసులందరికీ వర్తిస్తాయి. పాత నిబంధనలో యూదులు, అన్యులు అని లోక జనాభా 2 వర్గాలుగా విభజించబడింది. అన్యుడు అంటే యూదేతరుడు అని అర్థం. అయితే కొత్త నిబంధనలో విభజన విధానం మారింది. ఇప్పుడు జాతి మత కులభేదం లేనే లేదు. ప్రకృతి సంబంధులని, శరీరానుసారులని, ఆత్మ సంబంధులని 3 వర్గాలున్నాయి. దేవుని సంఘమందు ఏ భేదము లేదు. స్త్రీలని, పురుషులని, దాసులని, స్వతంత్రులని భేదమే లేదు. అందరూ క్రీస్తునందు ఒకటే. దేవుడు పక్షపాతి కాడు. మనమంతా త్వరలోనే పరలోకంలో అంతర్జాతీయానికి మించి వసుధైక కుటుంబంగా కలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనం యెహోషువ 22వ అధ్యాయంలోకి వచ్చాము. ప్రియ శ్రోతలు, రహస్య ప్రార్థన బహిరంగ ప్రార్థన విజయానికి ఆధారం. ప్రార్థన విజయ రహస్యం రహస్య ప్రార్థనే. సరే, యెహోషువ 22వ అధ్యాయంలో 2.5 గోత్రాల వారు తమ స్వంత ప్రదేశానికి పంపబడ్డారు. అక్కడ వారు సాక్ష్యార్థమై ఒక బలిపీఠం నిర్మించారు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను నది తూర్పు దిక్కున ఉండిపోయారు. యుద్ధం అయిపోయింది గనుక వారు తమ స్వంత ప్రాంతానికి వెళ్లిపోతున్నారు. యుద్ధంలో సాయపడినందుకు యెహోషువ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. 2.5 గోత్రాలు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించి తీరాలి. యెహోషువ వారికి ప్రవర్తన నియమాలను బోధించాడు. ఈ 2.5 గోత్రాలు పెద్ద బలిపీఠం నిర్మించారు. అది జ్ఞాపకార్థమైన స్తూపం. దీనికి ఇశ్రాయేలీయులు కలవరపడ్డారు. అందరూ షిలోహులో కూడుకున్నారు. ఈ బలిపీఠాన్ని గురించి ఇశ్రాయేలు వారికి అపోహలు కలిగాయి. కాని ఈ 2.5 గోత్రాల వారు ఈ అపోహలను తొలగించారు. వాస్తవాన్ని వారికి వివరించి చెప్పారు. ఈ బలిపీఠం ఆకారం కూడా సాక్ష్యపు గుడారంలాగే ఉంది. అదే నమూనా. అంతేకాని మేము దీనిమీద బలులేమీ అర్పించము అని వారు సంజాయిషీ చెప్పుకున్నారు. వీరిని అనుమానించినందుకు
వారెంతో నొచ్చుకున్నారు. వారితో దురుసుగా మాట్లాడినందుకు బాధపడ్డారు. చూడ్డానికి బలిపీఠం పైకి బాగానే ఉందిగాని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అయితే దేవుడు మోషే ద్వారా ఖండితంగా చెప్పాడు, ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు నిర్మించకూడదు. 2.5 గోత్రాలు ఎంత సమర్థించుకున్నా ఇశ్రాయేలు జాతిలో చీలిక రాబోతుంది అనడానికి ఇది సూచనే. తూర్పు పడమరలుగా 2గా చీలిపోవటం జరిగింది. ఉత్తరాన 10 గోత్రాలు, దక్షిణాన 2 గోత్రాలు. పూర్వం అరణ్యంలో ఇత్తడి స్తంభం పైన సర్పాన్ని మోషే లేవనెత్తాడు. అది యేసు యొక్క విమోచన కార్యాన్ని చూపుతున్నది. యేసుక్రీస్తు ఈ విధంగా అందరినీ సమైక్యపరిచాడు. యేసుక్రీస్తును పైకెత్తే వారందరూ ఒకటవుతారు. వారిలో సమైక్యత ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలలో ప్రభువు ప్రార్థించాడు, తండ్రి, నీవు నన్ను పంపావని లోకము నమ్మేటట్లు నాయందు నీవు, నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని వారి కోసము మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. శ్రోతలు విన్నారా? యేసుక్రీస్తు విశ్వాసులందరి సమైక్యత కోసం ప్రార్థించాడు. క్రీస్తునందు అందరూ ఐక్యమవుతారు. ఇత్తడి బలిపీఠం యేసు యొక్క మరణ బలిని చూపుతుంది. కాని ఈ 2.5 గోత్రాలు కట్టిన బలిపీఠం మీద రక్తం లేదు. ఇది సమైక్యతకు కాదు, చీలికకే ప్రతీక అవుతుంది. రక్తము లేని బలిపీఠం చీలికలను సృష్టిస్తుంది, సమైక్యతను కలిగించజాలదు. యేసు ప్రభువు గదరేనీయుల ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఉన్నవారు గాదు గోత్రికులు. వీరు యొర్దానును దాటలేదు, అవతలి వైపున ఉన్నారు. దయ్యము పట్టిన వ్యక్తి ఒకడు యేసుకు ఎదురుగా వచ్చాడు. యేసు అతనిలోని దయ్యాలను వెళ్లగొట్టాడు. ఆ దయ్యాలు పందుల మందలో ప్రవేశించడానికి ప్రభువు అనుమతించాడు. గదరేనీయులు పందుల వ్యాపారం చేస్తారు. ధర్మశాస్త్రం ప్రకారం పంది నిషిద్ధ జంతువు. ఈ 2.5 గోత్రాలు యొర్దాను దాటిన వారు కారు. శ్రోతలు, ఇప్పుడు యెహోషువ 22వ అధ్యాయం సంక్షేపంగా వినండి. యెహోషువ 2.5 గోత్రాల వారితో మాట్లాడుతూ అన్నాడు, ఇంతవరకు మీరు నాకిచ్చిన సహకారానికి, నాకు చేసిన సాయానికి కృతజ్ఞుణ్ణి. మోషే ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. మీరు మీ నివాసాలకు సంపన్నులై సర్వసమృద్ధి కలిగి వెడుతున్నారు. క్షేమంగా వెళ్ళండి. యుద్ధంలో మీకు దక్కిన కొల్ల సొమ్మును మీలో మీరే పంచుకోండి. ఈ 2.5 గోత్రాల వారు యొర్దాను దగ్గర ఒక బలిపీఠం నిర్మించారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులకు తెలిసిపోయింది. వారి మీద చర్య తీసుకోవడానికి తలపడ్డారు. షిలోహు నుండి రాయబారం పంపారు. ఫీనెహాసునే రాయబారిగా పంపుతున్నారు. అతనితో పాటు 10 మంది గోత్ర ప్రధానులు కూడా వెళ్లారు. రాయబార సమాచారం ఇదే: బలిపీఠం కట్టారా? దేవునికి తిరుగుబాటు చేయడం మంచిది కాదు. పెయోరు విషయంలో తిరుగుబాటుకు ఫలితంగా తెగులు పుట్టింది, జ్ఞాపకం లేదా? మీ తిరుగుబాటు దేవునికి ద్రోహం. మీరు కావాలంటే వచ్చి స్వాస్థ్యం మాతో పాటు పంచుకోండి, మేము కాదనం. మీకు ఇష్టమొచ్చిన చోట బలిపీఠం నిర్మించడం మీకు మంచిది కాదు. ఆకాను విషయంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అతని దోషానికి ఫలితంగా అతడొక్కడే కాదు, అతని బంధు బలగం అంతా నాశనమైపోయారు. 22వ వచనంలో వారు జవాబిచ్చారు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు, మాకు ఎట్టి ద్రోహబుద్ధి లేదు. బలులు అర్పించడానికి మేము ఈ బలిపీఠాన్ని కట్టలేదు. మాలో ఎట్టి దోషమున్నా యెహోవాయే తీర్పు తీర్చునుగాక. రాబోయే తరం పిల్లలకు దేవుని పట్ల భయభక్తులు కలగాలని వారికి సాక్ష్యార్థంగా మాత్రమే ఈ బలిపీఠం కడుతున్నాము. ఇది దహన బలులు అర్పించడానికి కానే కాదు. ఇది రాబోయే తరానికి మీకు మాకు మధ్య సాక్షి. మాకు తెలుసు, ఒకే ఒక బలిపీఠం ఉండాలి. అది ఆయన మందిరం ఎదుట ఉన్నది.
మేము యెహోవాను అనుసరించక తప్పిపోయే ప్రసక్తే లేదు. శ్రోతలు వింటున్నారా? ఫీనెహాసు ఒక యాజకుడుగా అక్కడే హాజరై ఉన్నాడు. సమాజ ప్రధానులు కూడా ఉన్నారు. అందరి ఎదుట 2.5 గోత్రాల వారు ఇచ్చిన సాక్ష్యం ఇది. అది విని అందరూ సంతోషించారు. ఫీనెహాసు వారితో అన్నాడు, మీరు యెహోవాకు విరోధంగా ఏ ద్రోహము చెయ్యలేదు గనుక యెహోవా మన మధ్యన ఉన్నాడు. అప్పుడందరూ సంతోషించారు, యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇది మన మధ్య సాక్షి అని చెప్పి దానికి ఏదా అని పేరు పెట్టారు. వారింకా వాగ్దత్త భూమిలో ప్రవేశించకముందే, యొర్దాను దాటకముందే 2.5 గోత్రాల వారు తమ భూభాగాలను ముందుగానే ఏర్పరచుకున్నారు. వారికి ఒక షరతు నియమించబడింది. వారు మొదట తమ సోదరులైన 9.5 గోత్రాలకు యుద్ధంలో సహాయపడాలి. వారు దానికి ఒప్పుకున్నారు. సరే, యుద్ధం అయిపోయింది గనుక యెహోషువ వారిని దీవించి యొర్దాను అవతలికి వారిని పంపించి వేశాడు. శ్రోతలు గమనించండి, దేవునికి భయపడతాము నిజమే కాని దేవుణ్ణి మనం ప్రేమిస్తాము. ఆయనను ప్రేమించే వారికి దేవుడంటే పవిత్ర భయం ఏర్పడుతుంది. 2.5 గోత్రాలు తమ ఒప్పందం ప్రకారం మిగతా వారితో కలిసి యుద్ధాలలో సహకరించారు. యెహోషువ వారికి హితవాక్యాలు ప్రకటించాడు. అవును, దేవుని బిడ్డలు బాధ్యత నెరిగి ప్రవర్తించాలి. మనం దేవుని బిడ్డలమని ఎన్నడూ మరచిపోకూడదు. దేవుని ఆత్మ మనలో ఉండి మనము దేవుని బిడ్డలమని మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. దేవుని పని చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలి గాని పని ధ్యాసలో పడి ఆధ్యాత్మికతను పోగొట్టుకోకూడదు. 2.5 గోత్రాల వారికి శత్రువుల నుండి చాలా కొల్ల సొమ్ము వచ్చింది. వారు దాన్ని పంచుకుంటారు. క్రైస్తవ జీవితంలో ఇలాంటి భాగస్వామ్యం ఎంతో ఆశీర్వాదకరం. మన చుట్టూరా ఉన్న బీదలతో మనకున్నది పంచుకోవడం మన భక్తి విశ్వాసాలను పెంచుకోవడమే. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం కలిసి ఒక బలిపీఠం నిర్మించారు. అది చూచి మిగతా 9.5 గోత్రాల వారు భయపడ్డారు. ఫీనెహాసు రాయబారిగా వెళ్లి మంచి రాజనీతిని ప్రదర్శించాడు. యుద్ధం రాకుండా సంధి సంప్రదింపులు జరిపాడు. తొందరపడి కయ్యానికి కాలు దువ్వకూడదు. ఒక విధంగా చూస్తే 2.5 గోత్రాల వారు బలిపీఠం నిర్మించటం తెలివైన పని కాదు. దానివల్ల రాను రాను విభేదాలే కలిగాయి గాని సమైక్యత సిద్ధించలేదు. యెహోవా బలిపీఠానికి నకిలీ బలిపీఠం నిర్మించడము కేవలం అవివేకం. దానిని నిర్మించమని దేవుడు చెప్పలేదు. దేవుణ్ణి అడిగి వీరు ఆ పని చెయ్యలేదు. ఆధ్యాత్మిక విషయాలలో స్వంత ఊహపోహలు పనికిరావు. దేవుని చిత్తానికి మన చిత్తమును లోబరచాలి కాని మన ఆలోచన చొప్పున చేసి దేవుణ్ణి మెప్పించడం అసాధ్యం. కయీను, హేబెలు వీరి అర్పణల వ్యత్యాసం గమనించండి. కయీను అర్పణలో రక్తం లేదు. అలాగే 2.5 గోత్రాల వారు నిర్మించిన బలిపీఠానికి రక్తం లేదు. మన కోసమై బలియాగమైన యేసును వ్యక్తిగతంగా నీవెరుగుదువా సోదరీ సోదరుడా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.